రైట్ అక్క అల్వాలో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇద్దరు బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్స్టాలో పరిచయమైన బాలికలను యువకులు ట్రాప్ చేశారు. బాలికలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న బాలికలు కనిపించకుండా పోయారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఈసీఐఎల్లోని ఓ లాడ్జ్లో బాలికలు ఉన్నట్టు గుర్తించారు. ఈసీఐఎల్కు చెందిన మోహన్ చంద్, దమ్మాయిగూడెంకు చెందిన సాత్విక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఏ లాడ్జ్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు. అల్వాలో బాలికల మిస్సింగ్ కేసులో ట్విస్ట్ నెలకొంది. ఇద్దరు బాలికలపై యువకులు అత్యాచారానికి పాల్పడ్డారు. ఇన్స్టాలో పరిచయమైన బాలికలను యువకులు ట్రాప్ చేశారు. బాలికలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నెల 19న బాలికలు కనిపించకుండా పోయారు. ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేసిన పోలీసులు ఈసీఐలోని లాడ్జ్లో బాలికలు ఉన్నట్టు గుర్తించారు. ఈసీఐఎల్కు చెందిన మోహన్ చంద్, దమ్మాయిగూడెంకు చెందిన సాత్విక్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఓఏ లాడ్జ్ నిర్వాహకుడిపై కేసు నమోదు చేశారు.